7 కొండలు కాదు, 8వ కొండ కూడా ఉంది. అదొక చెత్త కొండ. భగవద్గీత ఏముందా ఆడ? మొహాన ఉమ్మేస్తారు. నీ అబ్బ సొత్తా ఇదేమన్నా? నువ్వేమన్నా తీసుకొచ్చి ఇచ్చినవా నాకు? ఈ మాటలు నేనంటున్నాయి కాదు, టీటీడీ చైర్పర్సన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. రీసెంట్ గా ఈయనని 2024కి 2026కి టీటీడీ చైర్పర్సన్ గా నియమించింది కూటమి ప్రభుత్వం. ఇక ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలే. అయితే వీడియో చూద్దాం, అసలు ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి. అది చూసింది కదా వీడియో. ఆయన అన్నటువంటి మాటలు అంటే ఆయన వ్యాపారాలతో సరిపోవట. ఆయన వ్యాపారాలకి టీటీడీ చైర్పర్సన్ అనేటటువంటి పదవి సరిపోదట. అసలు టీటీడీ చైర్పర్సన్ ఎక్కడ, ఆయన వ్యాపారాలు ఎక్కడ? ఘాట్ రోడ్లలో డాన్సులు చేస్తే తప్పు కదా? అరే దేవుడి గురించి తప్పుగా మాట్లాడడం కూడా తప్పే కదా? మరి ఏడికి పోయినాయా సనాతనవాదులు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒక సనాతనవాది కదా, మరి ఎట్లా నియమిస్తున్నారు? ఒక టీటీడీ చైర్పర్సన్ గా ఒక పర్సన్ ని నియమించాలంటే ఇలా మాట్లాడే అర్హతలు కావాలనా? సామాన్యులకు పడుతున్నటువంటి శిక్షలు మరి మిగతా వాళ్ళకి పడవా? సామాన్యులు భక్తులే అలా మాట్లాడితే ఒప్పుకోనటువంటి ఈ సనాతనవాదులందరూ ఏమైపోయారు? మరి మాట్లాడాలి కదా దీని గురించి. ఒక టీటీడీ చైర్పర్సన్ గా ఉండాలి అని అంటే ఆయనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? ఈ విధంగా మాట్లాడడమా? అసలు రాజకీయానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉండాలా? మరి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరినైనా కానీ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా. ఎవరినైనా కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అందులో కూడా టీటీడీ చైర్పర్సన్ అయి ఉండి బిఆర్ నాయుడు గారు ఈ మాటలు మాట్లాడారంటే మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఊరుకుంటుంది? ఏం చేస్తా ఉంది? చూస్తలేదా? ఈ మాటలు ఎంతవరకు కరెక్ట్? అసలు మాట్లాడొచ్చునా లేదా? రీల్స్ చేస్తే తప్పు, మాటలు మాట్లాడితే తప్పు. అవును తప్పు. మరి తప్పు కాదా? ఇది కూడా తప్పే కదా. ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? ఎన్ని వ్యాపారాలైనా ఉండొచ్చు, భగవంతుడి విషయంలో, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, శ్రీవారి లడ్డు విషయంలో మెదిపినటువంటి ఈ నోర్లన్నీ కూడా ఏమైపోయాయి? ఎందుకు వినిపిస్తలేవు ఈ మాటలు మీకు అందరికి కూడా? వ్యాపారంతో పోల్చుకుంటారా? శ్రీవారి టీటీడీ చైర్పర్సన్ పదవిని వ్యాపారంతో పోల్చుకుంటారా? తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత విలువైనది, ఎంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు భక్తులు ఎందుకు స్పందిస్తలేరు? లేదంటే ఈ మానవతావాదులు కానీ, లేదంటే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి అందరూ కూడా ఏమైపోయారు? ఒక కోతిని మాట్లాడితే భగవంతుడిగా చూస్తాం, మనం హనుమంతుడిగా చూస్తాం కోతిని గురించి. అదేవిధంగా రీసెంట్ గా రాజమౌళి గారు కూడా ఈ మాటలు మాట్లాడారు, నాకు హనుమంతుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి. దానికి వానర సేనకు సంబంధించినటువంటి వారందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? వింటలేరా? వినిపిస్తలేవా? లడ్డు కల్తీ అయింది అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ హయాంలో జరిగింది, మా హయాంలో జరిగింది అని చెప్పేసి రాళ్ళు రువ్వుకుంటా ఉన్నారు. చివరికి రాజకీయానికి, భగవంతుడి సన్నిధానానికి కట్టబెడతా ఉన్నారు. భగవంతుడు ఎవరికి భగవంతుడు? ప్రజలకి భగవంతుడు. రాజకీయానికి భగవంతుడు కాదు, భక్తులకి భగవంతుడు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం ఇలా మాట్లాడినట్టు కాదా? మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది? రాజకీయాల్లో ఇలాంటి విషయాల గురించి ఎందుకు డిస్కషన్ చేయాల్సి వస్తా ఉంది? ఆ పదవిలో కూర్చునే ముందు ఒక మనిషి అర్హుడా కాదా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తా ఉంది? ఈ మనిషికి పదవిని కట్టబెట్టొచ్చా లేదా? ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? పోనీ ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా యాక్షన్స్ తీసుకుంటే ఎందుకు లేదు? ఆఫ్టర్ ఆల్ అన్న విధంగా మాట్లాడేదే ఎందుకు రియాక్ట్ అయితలేరు? మరి ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ, అంటే భక్తులకు అయినప్పటికీ, లేదంటే సినీ తారలైనప్పటికీ, లేదంటే ఎవరికైనప్పటికీ కూడా ఈ విధంగా, అంటే భక్తులకు అయినప్పటికీ, యాక్టర్స్కి అయినప్పటికీ, లేదంటే పొలిటీషియన్స్ అయినప్పటికీ ఎవరికైనా సమాన హక్కులు, లేదంటే సమాన న్యాయం అనేది ఉండాలి. టీటీడీ చైర్పర్సన్ పదవిలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి కూడా సమాన. మరి బిఆర్ నాయుడు గారే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఎంత సెంటిమెంటల్ గా భావిస్తారు శ్రీవారిని? ఈ విధంగా భావించేటటువంటి ప్రజలందరికీ కూడా మీరు తెలియజేస్తుంది ఏంటి అంటే, ఈ విధంగా కూడా మాట్లాడొచ్చు టీటీడీ చైర్పర్సన్ గా ఆ బాధ్యతలను స్వీకరించి అని కూడా చెప్తా ఉన్నారా? ఎన్ని వ్యాపారాలైనా ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది భగవంతుడికి సమానంగా అయితే ఎప్పటికీ కాదు. ఈడొచ్చి కూర్చోవడానికి అంటే ఆ పదవి ఇవ్వడం గొప్ప భాగ్యంగా ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు అట్లెందుకు అనిపిస్తలేదు మీకు? బరువుగా, భారంగా ఎందుకుంది? అలాంటప్పుడు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదయ్యా, నేను చేయలేను అని చెప్పొచ్చు కదా.
ఇదేదో కష్టంగా ఉంది, నాకు బరువుగా ఉంది, నాకు భారంగా ఉంది అని చెప్పేసి ఎవరు మాట్లాడినప్పటికీ కూడా, అది రాజకీయాలు మాట్లాడనివ్వండి, ఎవరు మీ గురించి మాట్లాడినప్పటికి కూడా మీరు ఈ విధంగా రెస్పాండ్ అవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇవే చూస్తారు ప్రజలు మరి. సో ఇక్కడ అందరికీ, భక్తులకైనప్పటికీ లేదంటే ఆ చైర్పర్సన్ అయినప్పటికీ ఎవరికైనా కూడా సమాన హక్కులు లేదంటే సమానత్వం ఉండాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. అసలు ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా లేదా దీని మీద? ఎందుకు రియాక్ట్ అవుతలేదు? ఎందుకు దీని గురించి ఇంత పెద్ద చర్చ జరుగుతోంది? అంటే ఇంకెవరు లేరా ఆ పదవిని అధిరోహించడానికి? కానీ ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఒకసారి.